టీవీ జాబ్స్. ఈరోజు మనం ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నుంచి ఒక సిలబస్ అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్మీ పబ్లిక్ స్కూల్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన సిలబస్ అనేది నేను ఇప్పుడు పెడుతున్నాను. దాంతోపాటు మీరు మోడల్ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అనేది కూడా నేను డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. సో ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్కి మనకి టీజీటీ, పీజీటీ అలాగే పీఆర్టీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు విడుదల కావడం జరిగింది. పీజీటీ, టీజీటీకి టూ పార్ట్స్గా మనకి పేపర్ ఏ, పేపర్ బి అని 2 పార్ట్స్గా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో పార్ట్ ఏ వచ్చేసి జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో మామూలుగా గ్రామర్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో ఈ సైన్స్ ఉంటుంది, అలాగే హిస్టరీ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ రెండు కూడా కలిసి ఉంటాయి. రీజనింగ్లో మనకి ఇది నాన్ వర్బల్ ఈ రీజనింగ్ ఉంటుంది, అలాగే నెంబర్ సిరీస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది, ఇంకా ప్యాసేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏలో ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అంటే మీరు బీఎడ్లో ఉంటుంది మీకు సబ్జెక్ట్ ఇది, దీనికి సంబంధించిందే ఇందులో ఉంటుంది. అండ్ మెథడాలజీ మీరు స్పెషలిస్ట్ అంటే ఏ మెథడాలజీ తీసుకున్నారో దానికి సంబంధించిన సిలబసే ఇందులో ఉంది పార్ట్ ఏలో. అలాగే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనమాట, ఐటీ. సో ఇది మెథడాలజీ మీకు ఏదైతే స్పెషలైజేషన్ ఉందో అందులో నుంచే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పార్ట్ ఏకి వచ్చేసి 90 మార్క్స్ ఉంటాయి. అలాగే పార్ట్ బి వచ్చేసి మీ స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ అంటే మీరు పార్ట్ బి మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అంటే హిస్టరీ ఉంది, జియోగ్రఫీ ఉంది, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్స్ ఉంది. ఇందులో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అది 90 మార్క్స్కి ఉంటుంది. టోటల్ పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి 180 మార్క్స్కి ఉంటాయి. అలాగే ఈ టీజీటీ పేపర్స్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి. అలాగే క్వశ్చన్స్ అన్నీ కూడా ప్యారలల్ సబ్జెక్ట్స్ అయి ఉంటాయి. అలాగే టీజీటీ ఫిజిక్స్ ఒక 10 మార్క్స్ ఉంటే, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే ఇట్లాంటి అంటే హిస్టరీ పేపర్ ఇలాంటివి కలిపి ఒక 10 ఇలా అంటే పర్టికులర్గా ఒకే సబ్జెక్టు అని కాకుండా అన్నీ కలిపి 10 అలా ఉంటాయి క్వశ్చన్స్. అలాగే పీఆర్టీ వాళ్ళకి పార్ట్ ఏ మాత్రమే ఉంటుంది. పార్ట్ ఏ సేమ్ పీజీటీ, టీజీటీ వాళ్ళకి పార్ట్ ఎలా ఉంటుందో సేమ్ జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, అలాగే ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ అండ్ మెథడాలజీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఐటీ. వీళ్ళకి ఓన్లీ 90 మార్క్స్కే ఉంటాయి పేపర్. ఈ 90 మార్క్స్ కూడా మీరు హిందీ ఆర్ సంస్కృత్ టీచర్స్ అంటే 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. అలాగే ఏదో కొంచెం పేపర్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్కువ లాంగ్వేజ్ మాత్రం హిందీ ఆర్ సంస్కృత్లో ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. అలాగే మీరు ఈ 100 మార్క్స్ అన్నా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 180కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మీకు 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అయితే ఎవరైతే టీజీటీ, పీజీటీ వాళ్ళు అప్లై చేసుకున్నారో వాళ్ళు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది కదా, కొంతమంది పార్ట్ ఏ క్వాలిఫై, పార్ట్ బి క్వాలిఫై కాకపోయినా వాళ్ళని నెక్స్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి పీఆర్టీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే ఇది మనకి 2 క్వశ్చన్ పేపర్స్ కూడా మోడల్ పేపర్స్ అనేవి మనకి ఈ అఫిషియల్ వెబ్సైట్లో మనకి పెట్టారనమాట. అంటే మీకు 4th నవంబర్ నుంచి 13th నవంబర్ వరకు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఈ అఫిషియల్ వెబ్సైట్లో మనకి దీనికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ లాగిన్ డీటెయిల్స్లో ఎంటర్ అయిన తర్వాత మీకు ఏ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ కావాలి, పార్ట్ ఏనా, పార్ట్ బీనా, లేకపోతే రెండునా అనే ఆప్షన్స్ ఉంటాయి.
మీరు ఆప్షన్ చూస్ చేసుకొని మీరు ఒక్కొక్క పేపర్కి 50 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ పేమెంట్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ విధంగా మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. పార్ట్ ఏకి పార్ట్ బికి 50 రూపీస్ అనేది సపరేట్గా ఉంటాయి. సో ఈ విధంగా మీరు మోడల్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన అంటే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో ఈ విధంగా మీరు ఈ మోడల్ పేపర్ని చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మనకి ఎగ్జామ్ అయితే 21, 22 నవంబర్లో ఉంది. మనకి రిజల్ట్ అనేది 2 డిసెంబర్ వరకు వచ్చేస్తాయని ఇందులో ఉంది. కానీ తర్వాత డేట్స్ చేంజ్ కావచ్చు, కాకపోవచ్చు. సో ఈ విధంగా మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది, క్లిక్ హియర్ టు బై శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ అని. ఇక్కడ మనం ఈ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, లాగిన్ డీటెయిల్స్. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన టీజీటీ, పీజీటీ, పీఆర్టీకి సంబంధించిన సిలబస్. అలాగే క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్పాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్ ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్.